28 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్‌యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్‌లో. కానీ ఇంత నవ్వుతా ఉంటారు. ఇంత ప్లెజెంట్‌గా ఉంటారు. ఇలాంటి సుధాగారికి కూడా కొంతమంది మరణాలు ఎంతోమంది అడిగారు మిమ్మల్ని ఇది. బట్ కొంతమంది మరణాలు మిమ్మల్ని కలిచివేసింది అసలకి. మొత్తం మీ లైఫ్ ఒక్కసారి బ్యాక్‌కెళ్ళి చూసుకునే విధంగా చేసిందని కూడా ఎక్కువ నేను విన్నాను, చూశాను కూడా అమ్మ. ఎలా అనిపిస్తుంది అసలకి? అంటే ఉదయ్ కిరణ్ మరణం ఒకటి, బాలచంద్ర గారి మరణం ఒకటి, ఈ మధ్య కాలంలో నాన్నగారి మరణం ఒకటి. ఇది 3 ఒకటి చెప్పాలంటే అందుకే నేను ఉదయ్ కిరణ్ గురించి తలుచుకోను ఎప్పుడు. వాడికి అదృష్టం ఎక్కువ. అంటే ఉదయ్ మీ బంటులాగా ఉంటాడు కాబట్టి అంత మీ మనసుకి అంత దగ్గరయ్యాడా? లేకపోతే దగ్గరయ్యాడు. వాడి పిలుపు కూడా అలాగ అనిపించింది. వాడు పడే బాధ, వాడు పడే కష్టాలు, తల్లిదండ్రులను పోగొట్టుకుని తండ్రి ఒక విధంగా వెళ్ళిపోయాడు, దూరం అయ్యాడు. తల్లి శాశ్వతంగా దూరం అయ్యింది, ఒంటరి అయిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి, నాకు బ్రదర్స్ అందరూ ఉన్నా కూడా మా నాన్నగారిని పోగొట్టుకుని నేను తల్లి లేక తండ్రి లేకుండా నేను నించున్నాను ఇప్పుడు. కానీ ఇది నాకు ధైర్యం ఇచ్చింది. ఇంకా 8 నెలలు నేను నాన్నగారిని అలా చూసా. నా తల్లికి కూడా నేను చేయలే. కూతురుగా పుట్టినందుకు నేను గర్వం అంటే అంత గర్వపడుతున్నాను నేను. దేవుడు ఎందుకో నమ్మి నా దగ్గరికి తీసుకొచ్చి పెట్టాడు కదా, నేను బాగానే చూసుకుంటాను, ఈ ఆత్మకు మంచి చేస్తాను అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చి ఆయన అలా చూశానన్నమాట. ఆ ప్రాణం కూడా చివరికి నా చేతిలోనే పోవాలని. నా తల్లికి చేయలేదు, 20 నిమిషాలు ఆవిడ అన్నీ పోయింది. కానీ ఈయన 8 నెలలు బాధపడ్డాడు. ఒక్కొక్క చిన్న హెయిర్ కూడా ముట్టుకుంటే అంత నొప్పి వచ్చేవి. మనిషి అమ్మా అమ్మా అమ్మ అనేది. ఎవరిని చూసినా సుధమ్మ, ఎవరు చూసినా సుధా. ఆ మాట పడిపోవడం అన్నీ చూశాను. చివరికి కళ్ళు కూడా నన్ను చూస్తుంది. అవన్నీ చూసి ఆయనలాగా మనం ఉండకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి. దాంట్లో నుంచి బయటపడడానికి నాకు 2 నెలలు అయ్యింది. అదన్నీ ఇవాళకు కూడా ఆయన ముందు పెట్టుకుని ఇలా ఉండాలి. ఇదంతా లైఫ్లో ఫస్ట్ నెలలో కూడా నాతో చాలాసార్లు కూడా చెప్పారు ఈ విషయం నాన్నగారిది. తలుచుకుంటే నాకు బాధగా ఉంటుంది. ఎప్పటికైనా ఇంట్లో లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఆయన లేని రూమ్కి వెళ్ళి ఇవాళ దీపం పెట్టేటప్పుడు ఆయనకు కూడా ఆయన ఎక్కడ పోయారో అక్కడ దీపం చూపించి మళ్ళీ వస్తాను అనమాట ఇంట్లో. ఎందుకంటే ఆయన ఉన్నట్టు నా దగ్గర. నమ్మరమ్మా, ఇది నిజం. నేను ఇది ఎగ్జాగరేట్ చేసి చెప్పాలా. పిక్చరు తగ్గడానికి కారణం నేనే. ఇవాళ డబ్బు వస్తుంది, మా నాన్న రాడుగా, మా అమ్మ రాదుగా. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చేస్తా. మా నాన్న ఇప్పుడు కోర్టులో వచ్చినా కూడా మా నాన్న రాడు నాకు. ఆయన అలా చూసుకోవాలి. ఆయన బాధపడుతున్నాడు. నా మీద నమ్ముకుని నా దగ్గరికి వచ్చారు. 5 కొడుకులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. అయినా నా దగ్గర ఉన్నారంటే నా మీద నమ్మకంతో దేవుడు పంపించాడు. ఈ ఆత్మను మంచిగా చూసి పంపించాలి. ఆయన ప్రాపర్టీ ఇదే, ఆయనకే ఇవ్వబోతున్నా. కానీ ప్రతి క్షణం ఆయన పోతాడు. ఆయన చావుని నేను కళ్ళారా చూస్తాను అని తెలిసి కూడా నేను చేశాను. ఒక కూతురుగా నా బాధ్యత ఏంటో అని తీర్చుకున్నాను. అది నేను ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఆ 8 నెలలు ఆయన పడుకున్నప్పుడు నేను వచ్చిన పిక్చర్లు పోగొట్టుకునేది చాలా ఉన్నాయి. దానికి రెట్టింతలు నాకు ఇప్పుడు వస్తున్నాయి. చెయ్యలేనికి టైం దొరకలే నాకు. కానీ అయినా ఆయన బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఉండాలి అనుకుంటా. అది ఒక్కటి, అది పోదు. ఉదయ్ కిరణ్ సంగతి ఏంటంటే వాడిని నేను ఒకవేళ దత్తు తీసుకుని ఉంటే అమ్మ, అంటే ఇది చెప్పే ముందు ఒకటి, సినిమా ఆఫర్లు లేక ఉదయ్ చనిపోయాడంటారా? మానసికంగా ఇబ్బందులు పెడితే చనిపోయారంటారా? మానసికంగా ఇబ్బంది పెట్టుంటారు. అది ఎవరని నేను పాయింట్ చేయలేను. కానీ అదే నేను చెప్పేది ఏంటంటే కొంతమందికి బయటపడతారు, కొంతమంది లోపల పెట్టుకుంటారు. మా నాన్న ఉన్నప్పుడు మా బ్రదర్స్ అందరినీ తిట్టేదని, ఎవరు రావట్లేదు, ఎవరు చూసుకోవట్లేదని. కానీ ఒక్కసారిగా ఆయన పోయిన తర్వాత నేను నిర్గదిగా ఉన్నాను. తోడు అది ఎవరు వెళ్ళారు ఆయనతో పాటు, అది ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నేను అనుభవించే శోభ వాడు అనుభవించి ఉంటాడు. ఎంత బాధపడ్డాడు ఆ పిల్లోడు.
ఒక సూసైడ్ అనేది ఒక క్షణం తీసుకునే డిసిషన్ అది. కొంతమంది ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఈ మనసులో ఉన్నది బయటకు వస్తేనే కానీ, వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినంత వరకు బాగానే ఉంటుంది. మనం బతకాలా, ఎవరి కోసం బతకాలి, ఏముంది, పోతే పోనీ, ఏ ప్రాబ్లం ఉండదు కదా, ఎవరితోనూ ప్రాబ్లం ఉంటుంది కదా, ఎవరిని ఫేస్ చేయక్కర్లేదు కదా. ఆ స్థితికి వచ్చేస్తాం అన్నమాట. దానివల్ల అయ్యి ఉంటుంది. లాస్ట్ స్టేజ్లో కలిసాడమ్మా మిమ్మల్ని? కలవలేదు కదా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తే సరిగా సమాధానం లేదు. మా హెయిర్ డ్రెస్సర్ని కూడా వెళ్ళి చూడమన్నాను, పలకరించడే, లేడు లేడు లేడు. లాస్ట్ 3-4 months అసలు కనెక్షన్లే లేకుండా పోయేది. ఒక్కవేళ దేవుడు ఎందుకు ముందు తీసుకెళ్ళాడంటే, ఒకవేళ నేను దత్తి తీసుకుని ఉంటే ఈ పుత్రశోకం నేను అనుభవించేది అన్నేమో. మీరు ఫిక్స్ అయ్యారు తీసుకుందామని? పేపర్స్ అన్నీ కూడా రెడీ అయింది కదా. వాడి ఏజ్కైనా పర్వాలేదు, మేజర్ అయినా కూడా పర్వాలేదు. నా ప్రాపర్టీ వాల్యుయేషన్ అంతా పెట్టేసి లాయర్ని పెట్టి ఇంకా 2 monthsలో దత్తు తీసుకుందాం అనుకుంటున్నాను. వాడు సిద్ధమయ్యాడు. 3 monthsలో అన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత అన్ని కనెక్షన్ కట్ అయిపోయి, దేవుడు అందుకే పెట్టుంటాడేమో, అందుకే దత్తొద్దు, ఒక కారణం, రీజన్ ఉంది. తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఏది శాశ్వతం కాదు. జననం అని ఉంటే మరణం అని ఉంటుంది. ఒంటరిగానే వచ్చి ఒంటరిగానే పోతావు. అందరూ సౌందర్య అమరు కాదు, ఇద్దరు కలిసే పోతావు. అది ఎవరికో లక్షల్లో ఒకరికి రాసి ఉంటుంది అంతే. గుర్తుంటారు దేవుళ్ళు వాళ్ళు. కానీ వీడి విషయంలో ఏమైంది, వాడు పోవడం వల్ల వాడు ఒకవేళ నాకు తలకరువి పెట్టే ముందు వాడిపోయాడు కదా, అది నేను తట్టుకోగలుగుతానా? అందుకే వరకు వచ్చి ఆపేసి దేవుడు వాడిని తీసుకెళ్ళిపోయారు. అంటే లాస్ట్ టైం కూడా చనిపోయే ముందు మీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని కూడా ఏడ్చాడు. అమ్మా నేను ఒంటరి అయిపోతున్నానమ్మా, ఎందుకురా నువ్వు వచ్చేరా, ఇంట్లో ఉండరా, ఎక్కడ పోతావు నువ్వేం పిక్చర్ చెయ్యక్కర్లా, ఏదో బిజినెస్ పెట్టేస్తా, చూసుకో, పిక్చర్స్ వద్దు, ఏం వద్దు. సాక్షి చలపతిరావు గారు ఉన్నారు, అంత బాధపడ్డాడు పాపం. అదేనండి, ఒక ప్రాబ్లం రావచ్చు పోవచ్చు. ప్రాబ్లమే లైఫ్ అయితే విరక్తి వచ్చేస్తుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాడు వాడు, చిన్న వయసు. ఒక్కసారిగా డెడ్ బాడీ చూసినప్పుడు ఏమనిపించింది? బాడీని చూడలేదుగా, నేను పంపించలేదు కదా వీళ్ళు, నాగార్జున గారు. ఒక లైలా కోసం షూటింగు, ప్యాకర్సన్ మూవీస్ వాళ్ళు షూటింగ్లో, శంషాబాద్ దగ్గర షూటింగ్లో ఉన్నా నేను. నాకు పొద్దునే తెలియదు అది. మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్ 8 o'clock నేను వెళ్ళిపోయాను లొకేషన్కి. కొంతసేపట్లో న్యూస్ వస్తుంది, మా హెయిర్ డ్రెస్సర్ చెప్తున్నాడు, అక్కడ మేనేజర్ వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను అనమాట. ఉదయకరించి టీవీ చూడలేదు, పేపర్ చదవను నేను ఎక్కువ, నాకు తెలియదు, వీళ్ళు ఎవరు నాకు చెప్పలేదు. హెయిర్ డ్రెస్సర్ని అడిగితే, అవునమ్మా నిన్న సూసైడ్ చేసుకున్నాడంట. అరే మనకు చెప్పలేదు ఏంట్రా అని. ఈలోపు నాగార్జున గారు మేనేజర్కి ఫోన్ చేసి చెప్పారంట, తన్ని పంపించకండి, చాలా ఎమోషన్ అవుతుంది తను, మీరు పంపించకండి తన్ని. పంపించలేదు వాళ్ళు, షూటింగ్ ఉందని. షూటింగ్ చేయలేకపోతున్నాను నేను. ఈవినింగ్ కాండోలెన్స్ మీటింగ్కి వచ్చి తట్టుకోలేక వాడు ఫోటో చూసి ఒక్క మాట అడిగా. ఇది మా మదర్ నేర్పించింది, ఏదైనా చెయ్యలేను అంటే ఎందుకు చెయ్యలేను అని ఒక మాట అడుగు. చెయ్యలేను అన్నది వెనకెళ్ళిపోతుంది, ఎందుకు అనేది ముందు నిలబడిపోద్ది. నీకు చేస్తానని వచ్చేస్తుంది. వాడిని ఒకే మాట అడిగా, ఎందుకు చావాలనిపించిందిరా నీకు? వాడు ఎందుకు చావాలని అనుకుని ఉంటే బయటకు వచ్చేవాడు కదా. వాడికి ఎందుకు అన్నది రాలేదు, చావాలి అన్నది మాత్రమే ఉండిపోయింది వాడికి. అప్పుడు మా నాన్నగారిది 87 years, ఆయన బాధపడ్డారు, అన్నీ చూసారు, వెళ్ళిపోయింది. ఆయన ఎప్పటికైనా ఈ బాధల నుంచి వెళ్ళిపోవాలనే కోరుకునేదాన్ని, బాధపడకూడదు అని అనుకునేదాన్ని. ఎందుకంటే ఆయన హెల్త్ ఇష్యూ, ఇది ఏజ్. కానీ వీడిది అలా కాదు కదా. అలాంటిది బాలచంద్ర గారు ఏంటంటే ఒక్క క్షణం మనిషి కూర్చోడు. ఆయన అటు ఇటు తిరుగుతూనే ఉంటారు.
అలాంటి వారు ఒక్కసారిగా హాస్పిటల్లో పడిపోయేది ఆ మానిటరు, ఆ ట్యూబు, ఆక్సిజన్ పైప్ అన్నీ చూసేటప్పటికి తట్టుకోలేక నేను వచ్చాను అనమాట. నారాయణరావు ఫోన్ చేసి నేను ఏడుస్తున్నాను, చూడలేకపోతున్నాను మన సార్ని. ఆయన పరిగెత్తేది చూసాం. నాకు ఇవాళ నేను నడుస్తున్నాను, ఇవాళ నేను సంపాదిస్తున్నాను. నాకు నడక నేర్పించింది వాళ్ళే, ఈ ఇండస్ట్రీలో నడక నేర్పించింది వాళ్ళే కదా. ఆయన లేకపోవడం నాకు బాధే. ఇప్పుడు మిగతా వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, ఆర్టిస్టులు చాలామంది పోతున్నారు. రేపు నేను పోతే కూడా చాలామందికి బాధ ఉంటుంది. కానీ మనలో బాధ పెట్టింది కొంతమంది. మా మదర్ది కూడా నేను పెద్దగా అనిపించేలా, సడన్గా పోయారు, ఇది ఎలా తీసుకుంటామని కొన్నాళ్ళు ఉండింది. కానీ మా నాన్నగారిది అలా కాదు, ఉదయ్ది అలా కాదు, బాలచంద్ర కాదు, కళ్ళ ముందు చూశాను కదా వాళ్ళని. దాది ఎఫెక్ట్ బాగా. ఉదయకరణ అంటే ఏం చెప్తారమ్మ ఒక్కసారి? దేవుడికే తెలియాలి ఎందుకు అలాంటి ఒక క్యారెక్టర్ పుట్టించాడు, ఎందుకు అవన్నీ జరిపాడు, ఎందుకు అవన్నీ తీర్చాడు, సమాధానం వాడు చెప్పాలి. చాలాసార్లు అన్నారు బంటి నా కడుపుని పుట్టాడు, ఉదయ్ నా కడుపుని పుట్టలేదు అని. ఈ డైలాగు అసలు ఎంతమంది ఇది చేసిందో తెలుసు మాకు కూడా. అప్పుడు చూద్దాం, నెక్స్ట్ జన్మ అన్నది నాకు వద్దు, ఇలాంటి వాళ్ళు పుట్టించవద్దు. చిన్న వయసులో నేను ఇప్పుడు కూడా నేను కంట్రోల్ చేసుకునేది ఒక్కటే, ఒకవేళ వాడిని దత్తు తీసుకుని ఉండుంటే వాడి చావు నేను కళ్ళాలో చూడాల్సింది వచ్చి ఉంటుంది కదా. ఒక తల్లిగా నేను చూడలేను, ఇప్పుడే చూడలేను అన్నప్పుడు ఆ సిచ్యువేషన్ వేరే కదా. అందుకే దేవుడు అలా పెట్టాడు.